మాట్లాడండి. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో జన సైనికుల నడుమున మా పిఓసి శివకళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఉదయాన జన సైనికులంతా కొందరు అనాథాశ్రమంలో అల్పాహారము, అదేవిధంగా ఎవరి గ్రామాలలో వాళ్ళ అక్కడే ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా సంతోషంగా ఆనందదాయకంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము జన సైనికులము పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది. అదే కాకుండా మధ్యాహ్నము కొన్ని అనాథాశ్రమంలో అన్నదానాలు కూడా కొందరు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి చాలా గర్వపడుతున్నాము. పొద్దుటూరులో జనసేన పార్టీ మరింత ముందుకు వెళ్తుందనే దానికి ఇదొక్కటి నిదర్శనము. అదేవిధంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఎండలు తీవ్రతంగా ఉన్నాయి కాబట్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఇప్పుడు ప్రజల అసౌకర్యాలకు గురవుతారనే ఉద్దేశంతో ఎవరి గ్రామాలలో వారు, ఎవరి మండలాల వాళ్ళు స్వచ్ఛందంగా బాగా సంతోషంగా చేసుకోమని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇందుకు వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతాలకు అడుగు పెట్టినందుకు మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడే మీరు తమ ఆఫీస్లో చేసుకోవాలని చెప్పేసి ఆయన నిర్దేశించారు కాబట్టి మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. గతంలో ప్రొద్దుటూరులో సభ్యతాలు 1400 జరిగాయి. కానీ ఇప్పుడు ఇంకా మెరుగ్గా 2000 దగ్గర చేరుకున్నాము. ఇంకా ముందుకు వెళ్తామని పొద్దుటూరు నుంచి బలంగా నేను చెప్తున్నాను. జై జనసేన, జై హింద్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. జనసేన 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. యాక్చువల్లీ ఇది పార్టీ ఆవిర్భావ దినోత్సవము పిఠాపురంలో జరగవలసింది. ఎండల తీవ్రత దృష్ట్యా కార్యకర్తలను అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయన మా శ్రేయస్సు కోసము వద్దని ఎవరి నియోజకవర్గాల్లో, మండలాల్లో వాళ్ళు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి అన్ని మండలాల్లో ప్రతి చోట ఈ కార్యక్రమం చేయాలని, పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లి కృషి చేయాలని, రాబో స్థానిక సంస్థల ఎన్నికల ఉద్దేశంతో ఇవన్నీ ఇంకా పార్టీని బలోపేతం చేసి క్రియా సభ్యత్వాలు ఇంకా ఎక్కువ త్రిపుల్గా ఎక్కువ చేసుకొని సాగాలని, ఎవరు ఏమైనా సరే అందరూ ఉమ్మడిగా ఐకమత్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్లి మండలాల్లో, గ్రామాల్లో, వార్డులలో దీన్ని ఐకమత్యంగా చేసి స్థానిక సంస్థల్లో విజయడంగా మోగించి జనసేనకు తన బలం ఏంటో నిరూపించుకోవాలని అందరికీ మా అధినేత దిశానిర్దేశం చేశాడు. కాబట్టి మేమందరం సమిష్టిగా ఐకమత్యంతో ఒక నాయకత్వం కింద మా అధినేత చెప్పిన నిర్దేశాల ప్రకారము మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్.